తిరుప్పావై మూడవ పాశురం. ஓங்கி யுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவை குச்சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகளா பூங்குவளைப் போதில் அப்பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலைப்பற்றி வாங்கா அக்குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందేలోరెంబావాయి. ఈ పాశురం యొక్క భావం ఏమంటే, ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీన్ని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్యాచరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గశిర స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలుగదు. నెలకు 3 వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి వరిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుల్లిపడుతూ ఆనంద సమృద్ధి సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదక గోవులు పొదుగులతో తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు ఆవిరలంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున ఈ వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదాదేవి. ఓం శ్రీ గోదాదేవి నమః. హలో అండి, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం శ్రీ గోదాదేవి నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.